చెప్పండి. అక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తున్నా. ఆ మంకీ మ్యాన్ భార్య భర్తలపై దాడి చేసి వాళ్ళ బైక్ తీసుకుని పారిపోయాడు. ఆ బైక్ ఎక్కడుందో తెలిసింది. నేను వెంటనే వెళ్ళాలి. ముని అక్కయ్య ఆగండి, ప్లీజ్ తొందరగా కట్టుకొని రా లడ్డు. అన్నుకేం జరిగింది? వాడు అన్నం తీసుకొని వెళ్ళిపోయాడు. ఎవరు? మంకీ మ్యాన్. అరే, అద్దం పగిలిన శబ్దం మీనాక్షి మన గది నుంచి వచ్చింది. పద, త్వరగా పద. కార్తీక్, ఏమైంది? అందులో ఏం రాస్తుందో త్వరగా చెప్పు. కార్తీక్, చదువు, అందులో ఏం రాసుంది? కార్తీక్, మీ అబ్బాయిని నేను కిడ్నాప్ చేశాను. వాడు మీకు తిరిగి ప్రాణాలతో కావాలంటే 20 లక్షలు ఇవ్వాలి. మీరు గనక దీనికి ఒప్పుకుంటే మీ ఇంటి మేడపై నుంచి నల్లని జెండాని కట్టి ఎగరేయండి. 20 లక్షలు తీసుకుని ఎప్పుడు ఎక్కడికి రావాలనేది నేను మీకు మళ్ళీ చెప్తాను. మంకీ మ్యాన్. మంకీ మ్యాన్ నా అన్నుని తీసుకెళ్లిపోయాడు. ఏడు కమలా, అన్నుకేం కాదు. ఇదంతా నా వల్లే జరిగింది. నేను పిల్లల్ని తీసుకురావడానికి బస్ స్టాప్ కి వెళ్ళకపోవడం వల్లే జరిగింది. పిల్లల్ని ఒంటరిగా చూసి వాడు అన్నుని తీసుకెళ్లిపోయి ఉంటాడు. ఇదంతా నా వల్లే జరిగింది. గౌరీ వదిన, ఇప్పుడు మీరు ఇలా బాధపడడం వల్ల ఏం లాభం ఉండదు. మంకీ మ్యాన్ చాలా ప్రమాదకరమైన వాడు. వాడు ఎంతకైనా తెగిస్తాడన్నయ్యా. వాడు నా అన్నుని ఎందుకు తీసుకెళ్లాడు? అన్ను ఏం తప్పు చేశాడని? అన్ను వాడికి ఏ ద్రోహం చేశాడు? నా బిడ్డ అన్నం ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నాడో తెలియడం లేదు. మనం ఈ విషయాన్ని వెంటనే శివాజీకి చెప్పాలి. కార్తీక్, ఫోన్ చెయ్యి. అన్నయ్య ఫోన్ ఎంగేజ్ వస్తుంది. ఇప్పుడు వాడు ఎక్కడున్నాడో తెలియదు. ముందు నా మాట విని మేడ మీదకి వెళ్లి నల్ల బట్టని ఎగరేయండి. డబ్బులు ఇస్తామన్న ఆశతోనైనా వాడు మన అన్నుకి ఎలాంటి హాని చేయకుండా ఉంటాడు. కానీ బామ్మగారు, మనం 20 లక్షల రూపాయలు ఎక్కడి నుంచి తీసుకురాగలం? మన ఇంట్లో ఉన్న బంగారాన్ని అమ్మేద్దాం. సరిపోకపోతే ఇంటిని కూడా అమ్మేద్దాం. ఎలాగైనా మనం అన్నుని కాపాడుకోవాలి. నానమ్మ, మనం తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదు. ముందు మనం అన్ను ఎక్కడున్నాడో వెతకాలి. అన్నయ్య, మీరు ఒక విషయం ఆలోచించండి. ఆ మంకీ మ్యాన్ మనల్ని మేడపైన నల్లని జెండా ఎగరేయమన్నాడు. అంటే వాడు మనకి దగ్గరగానే ఉండి మనల్ని గమనిస్తూ ఉన్నాడు. వాడు ఇక్కడే ఎక్కడ ఉన్నాడన్నయ్య. వాడి చిట్టిని విసిరి ఎక్కువ దూరం వెళ్లే అవకాశమే లేదు. అంటే దీని అర్థం వాడు మనల్ని గమనిస్తూ ఉండటానికి వాడికి మన మేడ కనిపించే విధంగానే మన ఇంటికి దగ్గరలోనే దాక్కునుంటాడు.
అన్నయ్య మీరు ఒక విషయం ఆలోచించండి. ఆ మంకీ మ్యాన్ మనల్ని మేడపైన నల్లని జెండా ఎగరేయమన్నాడు. అంటే వాడు మనకి దగ్గరగానే ఉండి మనల్ని గమనిస్తూ ఉన్నాడు. వాడు ఇక్కడే అక్కడ ఉన్నాడన్నయ్య. వాడు ఈ చెట్టుని విసిరి ఎక్కువ దూరం వెళ్ళే అవకాశమే లేదు. నేను వెళ్ళి అన్నుని రక్షించుకోవాలి. అన్ను! గౌరీ అక్కయ్య, నన్ను వెళ్ళనివ్వండి. నేను వెళ్ళి అన్నుని కాపాడుకోవాలి. గౌరీ, మీరు కమలం జాగ్రత్తగా చూసుకోండి. మేము వెళ్ళి అన్నుని వెతుకుతాం. గౌరీ అక్కయ్య, నన్ను వెళ్ళనివ్వండి. అక్క ఊరుకోండి ప్లీజ్ అక్క ఊరుకోండి అన్నకేం కాదు. లేదు, నన్ను వెళ్ళనివ్వండి. నేను మాత్రమే అన్నుని కాపాడగలను. నన్ను వదలండి, నన్ను వెళ్ళనివ్వండి. తల్లి ప్రేమ తన్ని ఆగనివ్వదు. తన్ని గదిలో పెట్టి తాళవేయండి. అన్ను కోసం వెళ్లి తను కూడా ప్రమాదంలో ఇరుక్కుంటుంది. బామ్మగారు, నన్ను వెళ్ళనివ్వండి. వదలండి. వదలండి. వాడిని ఎవరైనా చూసారా? లేదు సార్, ఎవరు చూడలేదంట. వాళ్ళిద్దరు ఇక్కడ ఈ బైక్ 2-3 రోజుల నుంచి ఉండటం చూసి అనుమానం వచ్చి వెంటనే మనకి ఇన్ఫార్మ్ చేశారు. అంటే మీలో ఎవరు కూడా వాడు బైక్ ఇక్కడ పెడుతుండగా చూడలేదన్నమాట. నేను చూశాను సార్. ఇలా రండి. వాడు ఇక్కడ బైక్ పెట్టడం నేను చూశాను సార్. కానీ చీకటిగా ఉండడం వల్ల నేను వాడి మొహం చూడలేకపోయాను. కానీ బైక్ని ఇక్కడ పెట్టి వాడు ఎక్కడికి వెళ్ళాడో చూసుంటావుగా? చూశాను సార్. అది అతను ఆ ఇంట్లోకి వెళ్ళాడు సార్. థ్యాంక్స్. నువ్వు మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి గొప్ప సాయం చేశావు. మేము వాడిని ఖచ్చితంగా పట్టుకుంటాం. ఒకసారి మన రికార్డ్ చెక్ చేయండి. ఈ వీధిలో ఎవరెవరి మీద క్రిమినల్ కేసులు ఉన్నాయో చూడండి. ఓకే సార్. రండి. సార్, నేను రికార్డ్స్ అన్ని చెక్ చేయించాను. ఈ వీధిలో కేవలం 3 పైన మాత్రమే క్రిమినల్ కేసులు ఉన్నాయి. పదండి, వెళ్ళి ఒకసారి ఎంక్వైరీ చేద్దాం. సార్ రండి. తలుపు తెరవండి. వద్దు కమలా, నిన్నీ సమయంలో బయటికి రానివ్వలేం. గౌరీ అక్కయ్య, నన్ను క్షమించు కమలా. నేనిప్పుడు చేస్తుందంతా నీ క్షేమం కోసమే చేస్తున్నాను. నన్ను క్షమించు. తలుపు తెరవండి. కమలా, మేము తలుపు తెరవలేం. మమ్మల్ని క్షమించు. అక్క మీరేం టెన్షన్ పడకండి. అన్నం తీసుకురావడానికి వెళ్ళారు కదా, మన అన్నుకి ఏం కాదు. ఎవరెంత ప్రయత్నించినా నన్ను వెళ్లకుండా ఆపలేరు. అన్ను ఆపదలో ఉన్నాడు. నేను వెళ్ళి తీరుతాను. మీ అన్నయ్య ఎక్కడ? సార్ అతను 10 రోజుల నుంచి ఇంటికి రాలేదు. వాడు ఎప్పుడొచ్చినా సరే వాడిని వెంటనే పోలీస్ స్టేషన్ కి తీసుకొని రా. సార్ ఏమైంది సార్? తీసుకొని రా, అన్ని విషయాలు అక్కడ తెలుస్తాయిలే. సరేనా? అలాగే సార్. మీ అబ్బాయి ఎక్కడ? నేను వాణ్ణి 10 రోజుల ముందే ఊరికి పంపించాను. అక్కడ పొలం వ్యవహారాలు అవి చూసి రమ్మని. సరే, తను రాగానే స్టేషన్కి వచ్చి నన్ను కలవమని చెప్పండి. ఏమైంది సార్? ఏం లేదు, ఒకసారి వచ్చి కలవమనండి. ఓకే? సార్, మీ అబ్బాయి ఎక్కడ? సార్, వాడు జైలు నుంచి విడుదలయ్యాక ఇంతవరకు ఇంటికి రాలేదు. 6 నెలలైంది. నేను వాడి కోసం ఎదురు చూస్తున్నాను. మీ అబ్బాయి కనుక వస్తే వెంటనే పోలీస్ స్టేషన్కి రమ్మని చెప్పండి. సరే సార్. సార్, 3 ఇళ్లలోనూ వెతుకు చూసాం. అక్కడ ఎలాంటి సాక్ష్యం దొరకలేదు. సార్, నేను చుట్టుపక్కల కూడా ఎంక్వైరీ చేశాను. ఎలాంటి ఇన్ఫర్మేషన్ దొరకలేదు. మీరిద్దరు ఆ 3 ఇళ్లపై కన్నేసి ఉంచండి. ఓకే సార్. మీరిద్దరు నాతో రండి.
నాకు తెలుసు మీరు నా సూపర్ హీరో. నా హీరో ఎప్పుడూ ఎలాంటి తప్పు చేయడు. ఓరి దేవుడా, ఎక్కడో ఏదో తప్పు జరిగింది. అక్క ఏమైంది? మళ్ళీ ఏమైనా జరిగిందా? ఈ పేపర్స్ ఎందుకు చూస్తున్నారు? ఆ మంకీ మ్యాన్ ఏదైనా చీటీ పంపాడా? అయ్యో లవ్లీ, మళ్ళీ ఏ లెటర్ పంపించలేదు. పంపించిన లెటర్లోనే ఏదో తేడా ఉంది. ఇదిగో నువ్వే చూడు. ఈ 2 లెటర్లని ఆ మంకీ మ్యాన్ మన ఇంట్లోనే విసిరేశాడు కదా. ఏది చూడండి. ఈ ఇద్దరి చేతిరాతలో ఎంత తేడా ఉందో గమనించావా? అంటే దీని అర్థం మంకీ మ్యాన్ ఒక్కరు కాదు, ఇద్దరన్నమాట. ఇతను మా మంచి మంకీ మ్యాన్ అన్నమాట. చెడ్డవాడిని చిత్తకొట్టి నన్ను కాపాడడానికి వచ్చాడు. మంచివారు. వచ్చాడు చూసారా లేదా చిన్నమ్మ గారు? వాడు అన్నుని చంపేస్తున్నాడు, వచ్చి కాపాడండి. అయ్యో చిన్నమ్మ, త్వరగా బయటికి రండి మీ మేడ మీదకి. అయ్యో ఇంట్లో ఎవరు లేరా? మంకీ మ్యాన్ పారిపోతున్నాడు, పట్టుకోండి. అదిగో మంకీ మ్యాన్ పారిపోతున్నాడు, పట్టుకోండి పట్టుకోండి. అను 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 వచ్చాడా? అను నీకేం కాలేదు కదా? నాకేం కాలేదు. మంచి మంకీ మ్యాన్ వచ్చి నన్ను కాపాడాడు. అందరూ అతన్ని కొట్టడానికి వెంటపడ్డారు. ప్లీజ్ అతన్ని కాపాడండి. ఏంటన్ను ఏం మాట్లాడుతున్నావో నీకు తెలుస్తుందా? వాడు మంచివాడు ఎలా అవుతాడు? వాడే కదా ఇందాక నేను ఎత్తుకెళ్ళిపోయింది. మంచి మంకీ మ్యాన్ నన్ను ఇక్కడ వదిలిపెట్టడానికి వచ్చాడు, కానీ వాళ్ళందరూ అతన్ని చెడ్డవాడు అనుకుని కొట్టడానికి వెళ్తున్నారు. చెడ్డ మంకీ మ్యాన్ ఆ ఇంట్లో స్పృహ తప్పి పడిపోయి ఉన్నాడు. ఒక్క నిమిషం, వాడు ఎక్కడున్నాడో నీకు తెలుసా? తెలుసు. వాడి సందు మూలనే ఆఖరిల్లు ఉంది కదా, ఆ ఇంట్లో ఉన్నాడు. పదండి, వెంటనే పదండి. జాగ్రత్తగా చూసుకో. నేను అన్ను ఇంట్లోకి తీసుకెళ్తున్నాను.
కమలక్క చూస్తే సంతోషిస్తుంది. అవునవును అను పదమ్మా. అనురా కమలక్క, ఇది చూడండి మన అన్ను తిరిగి వచ్చేసాడు. కమలక్క ఎక్కడికి వెళ్ళింది? అయ్యో, అరే వీడు పూజారిని చంపేశాడు. ఓరి దేవుడు! అరే ఇటు చూడండి, బంగారపు శివలింగాన్ని కూడా వీడు దోచుకున్నట్టున్నాడు. గదిలో ఉన్న కమల బయటికి ఎలా వెళ్ళుంటుంది? అదే నాకు అర్థం కావటం లేదు. అసలు తను ఎక్కడికి వెళ్ళుంటుంది? ఏమండి, ఏమైంది? ఆ మంకీ మ్యాన్ దొరికాడా? మేము ఆ చుట్టుపక్కలంతా వెతికాం కానీ మేము వెళ్ళడానికి ముందే వాడు అక్కడి నుంచి తప్పించుకున్నాడు. మంకీ మ్యాన్ తర్వాత పట్టుకోవచ్చు. ముందు కమల్ ఎక్కడుందో చూడండి. తను అన్నుని వెతుక్కుంటూ ఎక్కడికి వెళ్ళిందో తెలియట్లేదు. ఇదిగో బామ్మగారు, మీకో శుభవార్త. ఆ దుర్గామాత దయ వల్ల ఈ రోజు నుంచి మన ఊరి ప్రజల కష్టాలన్నీ తీరిపోతాయనుకోండి. నిజంగా ఆ మంకీ మ్యాన్ పట్టేసుకున్నారు. ఏంటి? మంకీ మ్యాన్ దొరికిపోయాడా? ఆంటీ, మీరు ఇందాక మేడ మీద చూసిన ఆ మంకీ మ్యాన్ నే మీరందరూ ఇప్పుడు పట్టుకున్నారు కదూ? అవును అన్ను బాబు, ఇందాక నేను మేడ మీద కొట్టడానికి ప్రయత్నించాడు కదా, వాడినే పట్టుకున్నాం. లేదు, అతను మంచి మంకీ మ్యాన్. అతనే నన్ను కాపాడి తీసుకొచ్చాడు. దయచేసి అతన్ని ఎవరేం చేయకండి ప్లీజ్. పెద్దనాన్న ప్లీజ్ అతన్ని కాపాడండి. అతనే నా కోసం ఆ చెడ్డ మంకీ మ్యాన్ తో ఫైటింగ్ చేశాడు. అన్ను, నువ్వు ఏడవకు, నేను అతన్ని కాపాడతానే, సరేనా? ఏడవకే. అలాగా, పదండి వెళ్ళి చూద్దాం. అతన్ని కాపాడండి ప్లీజ్. చాలా చాలా మంచి మంకీ మ్యాన్. అతను నన్ను హగ్ చేసుకున్నాడు కూడా. అతనికి నేనంటే చాలా ఇష్టం. కిడ్నాప్ చేసిన వాడి హ్యాండ్ రైటింగ్ తో ఇది మ్యాచ్ అవడం లేదు. ఓ పని చేస్తాను, మీనాక్షకి ఇచ్చిన లెటర్ తో చెక్ చేస్తాను. బావగారు, ఇప్పుడు అన్ను మంచి మంకీ మ్యాన్ గురించి చెప్తున్నాడు కదా, తను ఇంకెవరో కాదు, మనకు కావాల్సిన వాళ్ళే, మన కమలక్క.